హాయ్ అండి. వెల్కమ్ టు మై వ్లాగ్. ఈరోజు మనం మునగాకు పప్పు ఎలా చేసుకోవాలో అండ్ మునగాకు వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో చూసేద్దాం. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. మునగాకు వల్ల అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది మన ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది, అలానే బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. ఏమన్నా హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా ఇది మునగాకు వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ముందుగా మనం ఒక గ్లాస్ కందిపప్పుని బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక అందులోనే కొన్ని పచ్చిమిర్చి, అలాగే కొంచెం పసుపు వేసి అండ్ ఆల్సో మునగాకు కూడా వేసి ఒక పావుగంట సేపు నానబెట్టాలి. నానబెట్టాక ప్రెషర్ కుక్కర్లో ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇన్ కేస్ పచ్చిమిర్చి కారం సరిపోకపోతే మీరు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. వన్స్ పప్పు అంతా బాగా కుక్ అయ్యాక మనం దానికి పోపు వేసుకోవాలి. సో దానికి కావలసిన కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, అలాగే ఎల్లుల్లిపాయలు, కరివేపాకు మొత్తం బాగా వేయించుకోవాలి. వన్స్ ఇవన్నీ బాగా వేగాక మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పప్పుని ఇందులో వేసుకుంటే మునక్కాయ పప్పు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక మా రెసిపీ నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై వ్లాగ్.